ఆ తండ్రి చిత్తాన్ని జరిగించాలి అనే దాంతోనే యేసుక్రీస్తు వారి ప్రయాణమై వెళ్తున్న ప్రతి గ్రామము, ప్రతి ఊరు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని మాట్లాడుతున్నప్పుడు, నమ్మి విశ్వసించిన వాళ్ళందరూ, అన్యులైనా ఎవరైనా కూడా వాళ్ళు స్వస్థత పొందారు. అంటే నేనేం చెప్తున్నానంటే, స్వస్థతలు చేయడానికే దేవుడు వెళ్ళలేదు ప్రత్యేకంగా. ఈరోజు మన పోస్టులు చూస్తే స్వస్థత మహాసభలు, సువార్త సభలు కాదు. యేసుక్రీస్తు దేవుడు నమ్ముకోండి, త్వరలో మనం రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడే గుంపుగా మనం ఉండాలి, మనం సిద్ధపడాలి, ప్రార్థనలో వాక్యంలో ఉండాలి అని లేకుండా అర్థం కాదు. కొంతమంది తెల్లబట్టలు వేసుకుని మా సంఘాలు గొప్ప, కొంతమంది మా కమిటీలు గొప్ప. నాకు ఇవన్నీ కొత్తగా అనిపించట్లేదు. ఆ రోజుల్లో ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా శాస్త్రి, ఈ పరిచర్యలు ఇలా ఉంటే యేసు ప్రభువు అన్నారు కదా, ఈ సున్నం కొట్టిన సమాధులు వీళ్ళు వేస్ట్.